సో ఫ్రెషర్గా మాకే జాబ్స్ లేవు, ఇంకా మీ కాలేజ్ వాళ్ళకి ఇంకెక్కడ ఉంటాయనేది కొంతమంది కామెంట్ చేశారండి. ఈ మధ్య రీసెంట్గా కొంతమందితో మాట్లాడితే, ఎవరైతే టైర్ 1 కాలేజ్ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు ఈ విధంగా చెప్పారు. ఓకే, సో మీ పరిస్థితి ఏంటి? యాక్చువల్గా టైర్ 3 అంటే ఒక రకమైన కాలేజ్లో, యూనివర్సిటీస్లో ఈ 2024-2023 పెద్ద ఫ్రెషర్స్కి హైరింగ్ జరగలేదు కదా. మరి టైర్ 1 ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ నుంచైనా హైరింగ్ జరిగిందా? ప్రౌడ్ బేస్ కంపెనీస్ వచ్చి వీళ్ళని హైర్ చేసుకున్నాయా? మరి ఎంత ప్యాకేజ్ ఇచ్చారు? ఓకే, అండ్ ప్రౌడ్ బేస్ కంపెనీసే కాదు, సర్వీస్ బేస్ కంపెనీస్ కూడా ఏమన్నా మీ దగ్గరికి వచ్చి హైర్ చేసుకున్నారా అని నేను కొంతమంది ఐఐటి అండ్ నీట్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారో కొన్ని రియల్ ఫ్యాక్ట్స్ అయితే తెలిసాయండి. గత 2 ఇయర్స్ నుండి మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది, ఫ్రెషర్గా అండి నేను చెప్పేది. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అవి జరుగుతూనే ఉంటాయి. ఓకే, ఫ్రెషర్ పరిస్థితి ఎలా ఉందనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే, అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే హైరింగ్ జరగలేదు. ఈవెన్ టైర్ 1 ప్రీమియం కాలేజెస్ నుంచి కూడా. జనరల్గా అయితే ఎవ్రీ ఇయర్ అన్ని కాలేజెస్ కూడా టైర్ 1 ఇన్స్టిట్యూట్ నుంచి, యూనివర్సిటీ నుండి ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందంటే వాళ్ళని ఏ కంపెనీ అయినా కళ్ళగద్దుకొని తీసుకుంటుంది. మ్యాక్సిమం ప్రౌడ్ బేస్ కంపెనీస్ అన్నీ కూడా ఇలాంటి ఈ ప్రొఫైల్స్ని హైర్ చేసుకుంటాయి. అండ్ టాప్ అండ్ లార్జ్ ఎంఎన్సీ కంపెనీస్ అండ్ స్టార్టప్ ప్రౌడ్ బేస్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్ నుంచి హైర్ చేసుకుంటుంటారు. ఓన్లీ 70% మాత్రమే హైరింగ్ జరిగింది, ఇది ఈ టాప్ ప్రీమియం ఇన్స్టిట్యూట్ నుంచి కూడా. ఓకే, మరి రిమైనింగ్ 30-40% ఏంటంటే వాళ్ళు స్టిల్ అలానే మిగిలిపోయారండి. జనరల్గా ఈ టాప్ ఇన్స్టిట్యూట్స్కి యావరేజ్ శాలరీ ఎంత ఉంటుందంటే, యావరేజ్గానే 20 lakhs ఉంటుందండి. 20 నుంచి 30 lakhs దాకా ఉంటుంది. ఇంకా మంచి కంపెనీస్, మంచి టాలెంట్ క్యాండిడేట్కి అయితే 40 lakhs మీరు వినుంటారు, అప్పుడప్పుడు న్యూస్లో కూడా వేస్తుంటారు, న్యూస్ ఆర్టికల్స్లో వస్తుంటాయి. 45 lakhs ప్యాకేజ్ వచ్చిందని, 50 lakhs అని, 70 lakhs అని, 1 crore అని, ఇలాంటివి వింటూనే ఉంటుంటాం. ఓకే, యావరేజ్ కానీ 20 lakhs నుంచి 25 lakhs, 30 lakhs ఇలా వస్తుంటుంది. ఇది ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్కి ఈ టాప్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో. బట్ ఈ 24 yearలో స్పెషల్గా కంపెనీస్ అంత అమౌంట్ని, అంత ప్యాకేజ్ని ఇవ్వలేదంట, అప్రూవల్ చేయలేదు. ఈవెన్ వాళ్ళు టైర్ 1 కాలేజెస్ నుండి అయినా. ఓకే, ఫ్యూ కంపెనీస్ 8 lakhs, 7 lakhs, 12 lakhs, 15 lakhs అప్ టు అంతవరకు వెళ్ళి కొంతమందిని అలా కూడా హైర్ చేసుకున్నారు. అంటే దానికి కూడా గ్రాడ్యుయేట్స్ ఫైనల్గా ఇంకెటు మనకి ఇంకా అవకాశం రావట్లేదని అలాంటి ప్యాకేజ్ కూడా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఓకే, సో ఇనిషియల్గా మంచి వాళ్ళందరూ కూడా 25-30 lakhs, 22 lakhs ఇలాగా ప్యాకేజ్తో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా టైం వచ్చే కొద్దీ ఏమవుతుంది, ఇంక ఎంతో కొంతనే మనకి ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఎంతో కొంత ప్యాకేజ్ అనిపిస్తుంటుంది. ముందు మనం ఒక కంపెనీలోకి ఎంటర్ అవ్వాలి, కంపెనీ మంచిదైతే మనం ఆటోమేటిక్గా మన వర్క్ కూడా కంటిన్యూ చేసుకుంటూ ఇంకొక కంపెనీకి మూవ్ అవడం, ఇంటర్నల్గా హైక్స్ వస్తాయి, ఇవి ఏదో ఆలోచించి మళ్ళీ జాయిన్ అయిపోయారు. కొంతమంది 7 lakhs, 8 lakhs కూడా జాయిన్ అయ్యారండి. అసలు అది చాలా తక్కువ ప్యాకేజ్ వాళ్ళకి, టైర్ 1 వాళ్ళకి, ఫ్రెషర్ క్యాండిడేట్స్. అందుకే కొన్ని లార్జ్ కంపెనీస్ ఏం చేశాయంటే, ఇలాగా 7 lakhsకి, 8 lakhsకి కూడా టాప్ 1 ప్రీమియం ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ప్రొఫైల్స్ దొరుకుతున్నాయి అని తెలిసి చాలా లార్జ్ కంపెనీస్ ఏం చేశాయంటే, వీళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని కూడా టైర్ 1 కాలేజెస్ వాళ్ళని ఎక్కువగా హైర్ చేసుకున్నాయి 24లో. ఓకే, ఎందుకంటే తక్కువ బడ్జెట్లో వచ్చేస్తున్నారని, వాళ్ళు తక్కువ ప్యాకేజ్లో మంచి క్వాలిటీ ప్రొఫైల్స్ వస్తున్నాయని వాళ్ళు ఇలాగా హైర్ చేసుకున్నారు. టైర్ 3, టైర్ 2 ఇలాగా కొంత మిడ్ రేంజ్ యూనివర్సిటీస్ని కొంచెం సైడ్ చేశారు. అందుకే హైరింగ్ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వెళ్ళకుండా, హైర్ చేసుకోకుండా, ఈవెన్ సమ్ గ్రాడ్యుయేట్స్ని క్యాంపస్ ప్లేస్మెంట్లో అంతా ఎంట్రీ ప్రాసెస్ జరిపి ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేసి కూడా ఆన్ బోర్డింగ్ చేయలేదు. చాలామందిని ఆపేస్తున్నారు కూడా, పెండింగ్లో ఉన్నాయి. సో ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఆల్టర్నేట్గా టైర్ 1 కాలేజ్ని కూడా ట్రై చేస్తుంటారు. సో ఎవరన్నా సరే ఒక మంచి రేంజ్లో దగ్గర సపోజ్ ఈ క్యాండిడేట్కి టైర్ 3 కాలేజ్ గ్రాడ్యుయేట్కి 4 lakhs, 5 lakhs ఇచ్చారనుకోండి, 5 lakhs ఇచ్చారనుకోండి, ఇతను 7 lakhs, 8 lakhs వస్తే ఇతన్నే తీసుకుంటుంటారు, టైర్ 1 నుంచే తీసుకుంటుంటారు. ఎందుకంటే ప్రీమియం ఇన్స్టిట్యూట్ అంటే కొంత వర్త్ ఉంటుందని వాళ్ళ ఫీలింగ్. 2024లో ఈవెన్ ఐఐటి గ్రాడ్యుయేట్స్ కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి. అండ్ ప్యాకేజ్ తక్కువైనా పర్లేదు, ముందు జాబ్ కావాలని చాలామంది వాళ్ళకున్న యావరేజ్ ప్యాకేజ్ కంటే కూడా తక్కువలోనే 8 lakhsకి, 10 lakhsకి, 12 lakhsకి ఇలాగ జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళకి యావరేజ్గా అయితే 20 lakhs, 25 lakhs ఇలా ఇస్తుంటారండి. సిచ్యువేషను నెక్స్ట్ ఇయర్ 2025 బ్యాచ్ నుండి
ఇలాగ జరగకుండా ఉండాలని మనం అనుకుందాం. ఓకే, సో ఇదండి ఇన్ఫర్మేషన్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.